ఏంది నా భయో. నా పేరు మహేష్. వీళ్ళు నా ఫ్రెండ్స్ నవీన్, సాయి. మేము ముగ్గురం కలిసామంటే ఇక అంతే. వీళ్ళ గురించి కూడా కొంచెం చెప్తాను, పదండి చూద్దాం. ఈయన బాబు అంకుల్, బట్టల వ్యాపారి. నవీన్ వాళ్ళ నాన్న మేనేజర్ మణికందన్. మా నాన్న ఎప్పుడు ఏదో ఒకటి అంటుండాడు. సాయి వాళ్ళ నాన్న రంగయ్య వ్యవసాయం చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం అన్నమాట. అన్నిట్లో ఫస్ట్. అవి కొంచెం అల్లరి కానీ మంచోడు, అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. సాయి మా గ్యాంగ్లో లవర్ బాయ్. ఎప్పుడూ అమ్మాయిలతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఇలా సాఫీగా జరుగుతున్న మా లైఫ్లోకి మా నాన్నకు ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళతో ఉంటే చెడిపోతానని నన్ను అర్జెంటుగా హాస్టల్లో జాయిన్ అవ్వమని చెప్పాడు. నేను వెళ్ళనని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఫైనల్గా ఆయన అనుకుందే చేశాడు. అరే, మీ వల్లే నా జీవితం ఇలా అయిందని, నేను హాస్టల్కి వెళ్ళాల్సి వస్తుందని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాను మా ఫ్రెండ్స్తో. అయినా వాళ్ళు వెళ్ళలేదు. నవీన్ వాళ్ళ నాన్న కూడా ఇక నువ్వు బట్టల కొట్టులో కూర్చోవాల్సిందే అని చెప్పాడు. సాయి వాళ్ళ నాన్న కూడా నువ్వు వ్యవసాయం చేయాలి ఇక నుంచి అన్నాడు. మా ఫాదర్ చాలా హ్యాపీ మేము విడిపోయి జాగ్రత్తగా మంచిగా ఉంటామని. 10 ఏళ్ళ తర్వాత సాయి వ్యవసాయం చేసుకొని 10 ఎకరాలు కొనుక్కొని హ్యాపీగా ఊర్లోనే ఉన్నాడు. నవీన్ ఇప్పటికి కూడా అమ్మాయిలతో ఆడుకుంటూ వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటున్నాడు. కానీ వాళ్ళ ఆవిడ పోరు మాత్రం తప్పట్లేదు అతనికి. ఇది నేను అనుకున్నట్టుగానే లైఫ్లో సక్సెస్ అయ్యి మంచి హై పొజిషన్లో హైపేయింగ్ జాబ్లో ఉన్నాను. మేము ఇప్పటికీ ఊర్లో కలుస్తుంటాం. మా మధ్యన హెచ్చు తగ్గులు అప్పటికీ అదే ఫ్రెండ్షిప్. మా అమ్మ నాన్న మన మంచి కోసమే చెప్తారు. కొన్నిసార్లు వాళ్ళ మాట వినండి, అలా ఉన్న మనం ఇలా అవుతాం అన్నమాట. బాయ్ బాయ్.